హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి చేసింది. మనం కూడా పాకిస్తాన్ మీద దాడి చేసినాం. రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మనం వాళ్ళ దేశానికి సంబంధించిన 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తే దెబ్బకి మన కాళ్ళకాడికి వచ్చింది పాకిస్తాన్. అయితే ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఒక మేజర్ అలిగేషన్ అయితే చేస్తూ ఉంది. అలిగేషన్ ఏంటంటే, మేము ఇండియాకి సంబంధించిన 3 రఫేల్ యుద్ధ విమానాలను కూల్చివేశాం. ఒకవేళ ఇది నిజం కాకపోతే ఇప్పుడు ఇండియా తమ రఫేల్ యుద్ధ విమానాలు చూపెట్టాలి అని చెప్పేసి పాకిస్తాన్ ఒక పెద్ద ఎలిగేషన్ అయితే చేస్తుంది. అయితే దాన్ని మన భారతదేశానికి సంబంధించిన ఆర్మీ అధికారులు కొట్టుపారేశారు. పాకిస్తాన్కి అంత సీన్ లేదు, పాకిస్తాన్ రఫేల్ యుద్ధ విమానాలు కూల్చే సీన్ లేదు అని చెప్పేసి మన భారత ఆర్మీ అధికారులు చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనకి కూడా ఏదో నష్టం జరిగిందన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే ఈ సందర్భంగా ఏదైతే రఫేల్కి సంబంధించిన CEO డసాల్ట్ ఏవియేషన్ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేస్తారు కదా, ఆ CEO ఒక నిజాన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ నిజం ఏంటి అంటే, భారతదేశం ఒక విమానం కోల్పోయింది, రఫేల్ యుద్ధ విమానం కోల్పోయింది. కాకపోతే ఆ రఫేల్ యుద్ధ విమానం అనేది యుద్ధంలో కోల్పోలేదు, అంటే పాకిస్తాన్ కూల్చివేస్తే కూలిపోలేదు, అది ఒక టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ వల్ల కూలిపోయింది అనమాట. అంటే పాకిస్తాన్ అనుకున్నట్లుగా పాకిస్తాన్ కూల్చివేయలేదు, అదొక టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ వల్ల కూలిపోయింది. ట్రైనింగ్ చేస్తున్న సందర్భంలో, అంటే పైలట్లకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ సందర్భంలో కూలిపోయిందని చెప్పేసి డసాల్ట్ CEO క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్ మరి ఎందుకు ఇంత గట్టిగా చెప్తుంది అని చెప్పేసి అందరికీ కొన్ని డౌట్లు అయితే వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ఇలా గట్టిగా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన దేశంలో రఫేల్ యుద్ధ విమానం తిరుగుతున్నప్పుడు వాళ్ళు మన రఫేల్ యుద్ధ విమానం మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఏంటి అంటే, వాళ్ళ మిసైల్ అనేది మన రఫేల్ యుద్ధ విమానం వైపు దూసుకొస్తున్నప్పుడు మన రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఒక ఎక్స్ గార్డ్ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఒక యుద్ధ విమానానికి ఒక ఎక్స్ గార్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ గార్డ్ ఏం చేస్తుందంటే, ఏదైనా మిసైల్ కనుక లాక్ అయిందనుకో, రఫేల్ యుద్ధ విమానం మీద లాక్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్ గార్డ్ అనేది బయటికి వెళ్తుంది, అంటే యుద్ధ విమానం నుంచి ఇట్లా బయటికి వెళ్తుంది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మిసైల్ పొరపాటు పడి ఇదే యుద్ధ విమానం అనుకుని దాన్ని కూల్చేస్తుంది, అంటే ఈ ఎక్స్ గార్డ్ని కూల్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే, మేము రఫేల్ని లాక్ చేసినాం, రఫేల్ని కూల్చివేసినాం అంటున్నారు. కాకపోతే వాళ్ళు కూల్చింది రఫేల్ని కాదు, రఫేల్కి ఉన్న ఎక్స్ గార్డ్ని. చూసారు కదా, ఇదనమాట ఎక్స్ గార్డ్ అంటే. అంటే అంత పెద్ద విమానం ఒక మిసైల్కి లాక్ అయితే పడిపోతుంది, అంటే కూలిపోతుంది. దానికోసం ముందస్తు సేఫ్టీలో భాగంగా ఎక్స్ గార్డ్ పెడతారనమాట. ఈ ఎక్స్ గార్డ్ ఏంటంటే, దీంట్లో రాడార్లు, విమానం అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఒక రకమైన ఏమంటే తప్పుడు సమాచారం అనేది మిసైల్కి ఇస్తుంది. ఆ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల దీన్ని కూల్చివేస్తుంది, అంటే ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ఉంటుంది. ఈ ఎక్స్ గార్డ్ టార్గెట్ చేస్తుంది మిసైల్, దానివల్ల విమానం చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. అయితే పాకిస్తాన్ ఏంటి అంటే, ఈ ఎక్స్ గార్డ్ని కూల్చివేసి రఫేల్ ఎక్స్ గార్డ్ని కూల్చివేసి మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చివేని చెప్పేసి పెద్ద క్లెయిమ్ అయితే చేసుకుంటున్నారు. ఇదంతా ఫేక్ అని మనం చెప్పొచ్చు. కాకపోతే రఫేల్ యుద్ధ విమానం కూలిపోయింది. అది ఎప్పుడు కూలిపోయింది అంటే, భారతదేశ పైలట్లు ట్రైనింగ్ చేస్తున్న సమయంలో మాల్ ఫంక్షనింగ్, హై ఆల్టిట్యూడ్ దగ్గర మాల్ ఫంక్షనింగ్ వల్ల కూలిపోయింది అని చెప్పేసి డసాల్ట్ CEO చెప్పడం జరిగిందనమాట. అయితే పాకిస్తాన్ ఏమనుకుంటుంది, ఈ ఎక్స్ గార్డ్ని కూల్చివేసి ఇంకా మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చివేసి అనుకుంటుంది అనమాట. పాపం వాళ్ళకి తెలియదు కదా. సరే, మరి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి థ్యాంక్ యూ.